ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి భారీ ఊరట లభించింది. రేషన్ బియ్యం స్కామ్ కేసులో A6 నిందితుడిగా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నాని పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని మంత్రి నాని భార్య పేర్ని జయసుధ A1గా ఉండగా నాని A6గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. పేర్ని నాని భార్య జయసుధ పేరు మీద ఉన్న గోదాములో 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఈ బియ్యం మిస్సింగ్ కేసు నమోదైంది. పౌర సరఫరాల శాఖ అధికారులు విచారణ చేపట్టి 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కొరత ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అధికారులు దీనిపై దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పేర్ని నానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. మాజీ మంత్రి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా పేర్ని నానికే హైకోర్టులో అయితే గనక ఊరట లభించిందని తెలుస్తోంది. ఏదైతే ఇటు మచిలీపట్నంలో తన గోడౌన్ కి సంబంధించినటువంటి రేషన్ బియ్యం మాయం కేసులో భాగంగా A6 గా ఉన్నటువంటి పేర్ని నానికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ అనేది కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎట్టకేలకి దీనికి సంబంధించినటువంటి తీర్పు అనేది కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ అంటూ కూడా ఇటు ఆదేశాలు రావడంతో ఊరట లభించినట్టయింది. ఇదే భాగంగా ఇదే కేసులో కూడా ఇటు A1గా ఉన్నటువంటి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకి సైతం కూడా ఇక ముందస్తు బెయిల్ మంజూరు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక A6కి ఎట్టకేలకి అయితే పేర్ని నానికి సైతం కూడా ఈ యొక్క బెయిల్ రావడంతో పూర్తి స్థాయిలో అయితే కనుక ఊరట లభించిందనే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ సైతం కూడా ఇక ఏదైతే ఇటు పోలీసుల విచారణకు సైతం హాజరవడం జరిగింది. ఏదైతే పోలీసులకి సహకరించాలని కూడా ఆదేశించినటువంటి ఈ న్యాయస్థానం ఆదేశాలకి కట్టుబడి ఇటు పోలీసుల విచారణకు సైతం హాజరవడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఈ యొక్క బియ్యం గోడౌన్ రేషన్ బియ్యం మాయం కేసులో భాగంగా ఇటు ఎట్టకేలకు ఓట్లు లభించినట్టు కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్.